అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు తప్పు చేసిన పిల్ల. పూర్వకాలమందు ఒకానొక కీకారణ్యంలో కొండ మీద ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ముక్కు మూసుకొని కేవలం తన మోక్షం కోసమే దేవుణ్ణి ధ్యానించే స్వార్థపరుడు కాదు. లోకంలో సమస్త ప్రాణులు సుఖంగా ఉండడం కోసం ఆయన రాత్రింబవళ్ళు తపస్సు చేసేవాడు. ఇంత గాఢమైన తపస్సులో ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు వెళ్ళి ఆశ్రయించినా జ్ఞానబోధ చేయడమే ఆయనకు ఆనందం. ఆ అరణ్యం చుట్టుపక్కల సుమారు 100 గ్రామాల జనులు తపస్వి వద్దకు పోయి వాళ్ల కష్టసుఖాలు వలపోసుకొని తరుణోపాయం తెలుసుకునేవాళ్ళు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని అరమొగ్గిన వయోవృద్ధుల వరకు ఎవరికి తగిన సలహాలు వారికి చెప్పి పంపేవాడు తపస్వి. అందుచేతనే అందరికీ కూడా ఆయన పైన అపారమైన భక్తి విశ్వాసాలు ఏర్పడినాయి. తను నివసించే కొండ దిగువను నలుగురు నడిచే దారి పక్కన ఆయన 4 చిత్రమైన సంజ్ఞలు నెలకొల్పాడు. భగవంతుడు ధరించే శంకు, చక్రం, గద, పద్మం ఇవే ఆ 4 సంజ్ఞలును. వీటిని గురించి తపస్వి ఎంతలేసో అంతరార్థాలు చెప్పి రోజుల కొద్దీ బోధించేవాడు. మానవులు పవిత్రంగా ఉన్నంతకాలము అవి తళతళా మెరుస్తూ ఉండేవి. వీటిని జనానికి చూపించి తపస్వి, బిడ్డలారా, ఎల్లప్పుడూ మంచి పనులే చేయండి, నమ్రతగా నడుచుకోండి, సత్యమే పలకండి అని చిన్నపిల్లలకు బోధించేవాడు. ఎవరినీ ద్వేషించకండి, ద్వేషం వల్ల క్రౌర్యం పుట్టుకు వస్తుంది, కనుక చాలా జాగ్రత్తగా మసలుకోవలే అంటూ యుక్త వయసులో ఉండేవారికి హితువు చెప్పేవాడు. అన్నలారా, మానవులు ప్రశాంతంగా జీవితం గడపటమే పరమేశ్వరుని ఉద్దేశం. ఇందుకు తగిన దోహదం చేయండి. కయ్యానికి కాలు దువ్వటం శ్రేయస్కరం కాదని చేతనైనంత వరకు ప్రచారం చేయండి అంటూ వయసు ముదిరిన పెద్దలకు ఉపదేశించేవాడు. తపస్వి చెప్పినట్టుగా అడుగు తప్పక నడుచుకోవటం వల్ల ఆ 100 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా హాయిగా కాలక్షేపం చేయగలుగుతున్నారు. ఈ ప్రజలు అందరిలాగానే తప్పులు చేసేవారు. కానీ తపస్వి ఎప్పటికప్పుడు కనిపెట్టి తప్పులను సవరించటం వల్ల, తప్పు చేసిన వాళ్లను మందలించటం వల్ల ప్రజలలో శాంతి ఏర్పడేది. మరొక చిత్రం ఏమిటంటే, ఎవరైనా ఒక పొరపాటు చేసినప్పుడు వాళ్ళు తపస్వి ఎదుట కనబడగానే దేవుని ఎదుట చెప్పుకొన్నట్టుగా చెంపలు వేసుకొని నేను ఫలానా తప్పు చేశాను అని వాళ్ళంతట వాళ్లే చెప్పుకొని పశ్చాత్తాప పడేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బాలిక సిగ్గుతో తల వంచుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఏడుస్తూ తపస్వి ఎదుటకు వచ్చి నిలబడింది. మీ పవిత్రమైన 4 సంజ్ఞలలో చక్రాన్ని నేను మలినపరిచాను, అపరాధం క్షమించండి అని దీనంగా వేడుకున్నది. ఎలా మలినపరిచావు అని చిరునవ్వుతో ప్రశ్నించాడు తపస్వి. మహానుభావ, మా ఇంటి పక్కన నాకు నేస్తంగా ఉండే ఒక పిల్ల కొత్తగా ఒక పగడపు దండ తెచ్చుకొని మెడలో వేసుకున్నది. నా దండ కంటే ఆ పిల్ల వేసుకున్న దండ అందంగా ఉండడం చేత ఆమె పైన నాకు అసూయ కలిగింది. అందుకని ఆ అమ్మాయి గురించి నేను లేనిపోని చాడీలు చెప్పాను. ఆ మాటలు ఊరంతటా పాకిపోయి అందరూ ఆక్షేపించడం వల్ల ఆ పిల్ల పాపం బయటకు రావడానికే సిగ్గుపడిపోతున్నది అని జరిగిన సంగతి ఉన్నది ఉన్నట్టు చెప్పివేసింది. తపస్వి ఆమె చెప్పినదంతా శ్రద్ధగా విని, అయ్యో, ఎంత పని చేశావు తల్లి, ఒక్క చక్రమే కాదు నీవు మలినపరిచింది, పవిత్రములైన తక్కిన సంజ్ఞలు కూడా మైలపడిపోయినాయి అని చెప్పి ఆమెను కొండ దిగువకు వెంటబెట్టుకుపోయి ఆ సంజ్ఞలు చూపాడు. అవన్నీ మలికి పట్టి ఉండడం చూసి ఆ బాలిక దుఃఖించి క్షమించమని ఆయన కాళ్లపైన పడింది. సరే, నీవు ఇంటికి వెళ్ళి రేపు ఉదయమే కొండ మీదకు రావలసింది అని చెప్పి తపస్వి తన నివాస స్థలానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయాన్నే కొండ మీద తపస్వి ఎదుట బాలిక చేతులు కట్టుకొని నిలబడి ఉన్నది. ఆయన ఆజ్ఞ ప్రకారము 100 గ్రామాల జనము కూడా కొండ దిగువన సమావేశమైనారు.
అప్పుడు తపస్వి బాలికను వెంటబెట్టుకొని కొండ దిగువకు వచ్చి ఆ పిల్ల చేసిన తప్పు అందరకు విప్పి చెప్పాడు. అక్కడనే పక్షి ఈకలు గల కట్ట ఒకటి ఉన్నది. అందులోని ఒక ఈక తీసి బాలికను ఎగరవేయమన్నాడు. ఆమె ఎగరవేయగానే అది విమానం వలె గాలిలో ఎగిరి మరి కనబడకుండా పోయింది. అదే మోస్తరుగా ఆ కట్టలోని ఈకలన్నిటినీ ఎగరవేయించాడు. ఈకలన్నీ ఒక్కటీ కనపడకుండా మాయమైపోయినాయి. తరువాత అక్కడ మూగిన అందరితోనూ ఈ అమ్మాయి ఎగరవేసిన ఈకలను ఎలా అయినా శ్రమపడి పోగు చేసి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఒక్కొక్క ఈకకు కొంత నగదు బహుమతి కూడా ఇస్తానన్నాడు. అందరూ బహుమతి పొందాలనే ఆశతో ఈకలు వెతకబోయారు. ఎంత దూరం తిరిగినా ఎగిరిపోయిన ఈకలన్నీ దొరకనే లేదు. వెళ్ళిన వేలాది జనంలో ఒక్క నలుగురు మాత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకురాగలిగారు. వాటిని ఆ తపస్వి తీసుకొని కట్టకట్టి బాలిక చేతికిచ్చి, అమ్మాయి, ఏ బాలిక మీదైతే నీవు చాడీలు చెప్పావో ఆ బాలికకు ఈ కట్ట ఇచ్చి, చెల్లి మన్నించు, నీలోని 4 మంచి గుణాలను నేను దొంగలించాను, ఇప్పుడు మళ్ళీ వాటిని నీకు ఇచ్చివేస్తున్నాను, పుచ్చుకో అని ఆమె ఏమంటుందో మళ్ళీ వచ్చి నాతో చెప్పు అన్నాడు. తపస్వి చెప్పినట్టే చేసి ఆ బాలిక తిరిగి వచ్చి, మహానుభావ, నా నేస్తం ఆ కట్ట తీసుకుని ఏమీ బదులు చెప్పలేదు, నవ్వి ఊరుకున్నది అని చెప్పే వరకు ఈసారి సంజ్ఞలు చూడు అన్నాడు తపస్వి. ఆ బాలిక ఆమెతో పాటు 100 గ్రామాల ప్రజలు చూస్తూ ఉండగా అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఆ 4 సంజ్ఞలపైనున్న మురికి వదిలిపోయి తీరుగా అవి తళతళ మెరవజొచ్చాయి. అప్పుడు అందరకు ఆ తపస్వి చేసిన పనిలోని అంతరార్థం బోధపడింది. అబద్ధాలు చెప్పడం ఎంత సులువో అవి పక్షి ఈకల వలె ఎంత త్వరగా గాలిలో వ్యాపిస్తాయో, ఎగిరిపోయి అలా వ్యాపించిన వాటిని మళ్ళీ కూడగట్టుకు వచ్చి తుదముట్టించాలంటే అది ఎంత కష్టసాధ్యమైన కార్యమో అందరకు తెలిసి వచ్చింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.